తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నట్టు తెలుస్తుంది. నిజానికి సీఎం గా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న వారం రోజుల నుండే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ అలాగే రేవంత్ రెడ్డి గారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పవచ్చు. గతంలో నల్లమల్లలో యురేనియం తవ్వకానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి పోరాటం సైతం చేయడం జరిగింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అఖిలపక్ష సమావేశం నిర్వహించారో అప్పటి ప్రభుత్వం అయిన బీఆర్ఎస్ పార్టీ నల్లమల్ల యురేనియం తవ్వకాల విషయంలో ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు చాలా బలమైన లీడర్లు. అలాంటి లీడర్లు ఇద్దరు కలిసి పోరాడితే బీఆర్ఎస్ పార్టీ ఇరుకున పడే అవకాశం ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వెనక్కు తగ్గింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో ఏపీ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే అప్పుడే వీరి కలయిక ఉండేది అని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి సీఎం గా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే కూటమి విజయం సాధించడంతో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారికి ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. అయితే త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో వారి నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ ఇద్దరు నేతలు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైనే కాదు, తెలంగాణ రాష్ట్రం పైన కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే కానీ స్నేహమే కోరుకుంటుంది, కానీ శత్రుత్వం మాత్రం కోరుకోదని చెప్పవచ్చు. 2014 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోవడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా 2014లోనే కేసీఆర్ కి అర్థమైంది. అందుకే కేసీఆర్ మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన సందర్భం లేదు. 2019లో కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేరుగా చంద్రబాబు నాయుడు విమర్శించాడు కేసీఆర్, కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు. అలాగే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఓడించాలి అని పిలుపునిచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేసీఆర్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని గెలుక్కుంటే ఇక్కడ కూడా నష్టపోయే అవకాశం ఉంది. అది కేవలం బీఆర్ఎస్ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా సరే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ని గెలుక్కుంటే కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం కావడంతో ఆయన ప్రభావం రోజు రోజుకు తెలంగాణలో మరింత బలంగా పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అదే విధంగా తెలంగాణలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ తో ఏ నేత కూడా ఏ పార్టీ కూడా శత్రుత్వం కోరుకోదు తెలంగాణలో. ఇలా మొత్తానికి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరి కలయిక ఉండబోతుందని తెలుస్తుంది. చూడాలి మరి ఈ ఇద్దరు నేతలు కలిసి ఏ విషయాల గురించి చర్చిస్తారో. థ్యాంక్ యూ.